సార్లు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. బాబు ఆ సారోళ్ళని ఓ 5 నిమిషాలు ఆగమనండి అయ్యా, మా వాడొకడు రావాలి. అదేంటయ్యా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఆ ఒక్కడు రాకపోతే ఏంటి? మీరు రండి. లేదయ్యా, ఆ ఒక్కడు మాకు 100 మందితో సమానం. వచ్చేస్తాడయ్యా. సరే, మీ ఇష్టం, తొందరగా రండి. వాడిప్పుడు మా ముందే ఉన్నాడు, పట్టుకొచ్చేయమంటారా? పట్టుకురావటం కాదురా, పైకి పైకి పంపించేయండి. అర్థం కాలేదు. వాడిక ఎప్పటికీ వెనక్కి తిరిగి రాకూడదు. వాడు ఏమయ్యాడో ఎవ్వరికి అనుమానం రాకూడదు. బట్ రిమెంబర్, ఇది మన మధ్యలోనే ఉండాలి, కేవలం మన మధ్యలోనే. వారిని ఈడిక అభయ్ సార్ ఇంత బిల్డప్ ఇచ్చింది, పిల్ల బచ్చగాడు. ఈడికి ఇంతమంది ఎందుకన్నా, నేనొక్కని చాలు, నువ్వు ఉండన్నా. రే ఒక్కటే దెబ్బ. ఎవరితోరా ఫోన్లో మాట్లాడింది? ఎవరూ లేరు. ఒక సీఈఓ చైర్ కోసం ఒక మనిషిని చంపేస్తావరా? మన 2 కుటుంబాలు కొట్లాడుకుని మన పరువు వీధి పాలు కాకుండా కాపాడటానికి వెళ్ళిపోయాడు వాడు. అయినా వాడు ఓడిపోతే నువ్వు సీఈఓ అవుతావు గాని చంపేస్తే కాదురా. వాడు నీ అన్నరా, నీ రక్తం. వాడి మీద నీకు సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? వాడు నీకు పుట్టాడా? అబ్బి, మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఎంత అరిచినా ఇప్పుడు ఏం చేయలేవు, నా చేతిలో ఏం లేదు. ఈ పాటికే వాడు రే ముసలోడా, మళ్ళీ లోపలికి అడుగు పెట్టావంటే నీ 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఇప్పుడెళ్ళి ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో, ఆడికి నీకు ఇద్దరికి పగిలిపోద్ది. పో. ఏం జరిగింది తాత? ఎవరతను? మా పూల తోటకు పురుగు పట్టినట్టే ఈ ఊరికి కూడా ఓ పురుగు పట్టింది. అది లోపలే ఉంది. ఆడి పేరే బాలరాజు. ఆడయ్య ఇక్కడే అమ్మెళ్ళి. ఈ పురుగుకు ఏ మందు కొడితే పోతుందో, ఏ విషం పెడితే చస్తుందో ఆ దేవుడికే తెలియాల. వస్తా బాబు.
ఎన్నిసార్లు చెప్పాలరా మీ అందరికి అదే చివరి రే 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 ఆ, ఇష్టమైతే అమ్ముకోండి లేకపోతే తీసుకెళ్ళిపోండి. అట్టాగంటే అట్టగయ్యా, మిమ్మల్ని నమ్ముకొని పంట పండిస్తున్నాం. పక్కూరోళ్ళకి కూడా మంచి రేటు వస్తుందంట. మాకేమో 2 పూట్ల తినడానికి కూడా సాలట్లేదయ్యా. మేము ఇంక సాగు చేయలేం. ఏ కూలోనాలో చేసుకుని బతుకుతామయ్యా. అరే నీ మనవరాలు పెద్ద మనిషి అయిందంటగా, మరి దాని ఫంక్షన్కి పూలు అవసరమే కదరా. అప్పుడెలా? నీ పెళ్ళాం పూజ చేయడానికి, నీ యొక్క తల్లో పెట్టుకోవడానికి అన్నిటికీ పూలు అవసరమే కదరా. ఓ పని చేద్దాం, అందరినీ నా దగ్గరికి పంపించండి, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. ఓ పని చేద్దాం, ఈ పూలు తిన్నోడికి నిర్ణయించిన గిట్టుబాటు ధర కంటే డబల్ ఇస్తా. పోనీ 3 ఇస్తా. రే, అవి పురుగుల ముందు కొట్టిన పూలురా, వెనకలు. రేయ్, నీకు 5 నిమిషాలే టైం ఇస్తున్నా. బాబాయ్ నీకేమైనా పిచ్చా? ప్రాణాలు మీకు తెచ్చుకోకు. వెళ్ళు. నాకు డబ్బులు కావాలి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు ఆగరా. నేను తింటా బాబు, నేను తింటా. అయ్యో బాబాయ్, కూసేయ్. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. భూమికి అంత మంచిది కాదు. వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించే. ఓకేనా రే రండి. చెప్పట్లేదు సార్. రేయ్ అన్న, ఆ సిఐ గారికి ఫోన్ కలుపు. సార్ ఇంకొంచెం కొడితే చచ్చిపోతాడు సార్. చావంచుల దాకా తీసుకెళ్తేనే నిజాలు చెప్తారు. కొత్త కుర్రాడివి, నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి. సార్ ఫోన్. మీ ఊరొచ్చి మీ మనుషుల మీద చేసాడంటే వాడు మామూలుడు కాదు, కొత్తోడు కదా, ఇట్టే దొరికేస్తాడు. పక్కలో కూడా నెతికిస్తలే, మీరు కూల్గా ఉండండి. ట్రైన్తో పాటు స్టేషన్ మొత్తం జల్లెడ పట్టాం మేడం. వాడు వైజాగ్లో దిగలేదు. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కినోడు వైజాగ్లో దిగలేదంటే మధ్యలో ఎక్కడో దిగాడు. వెతకండి. ఈ ట్రైన్ ఏ స్టేషన్స్లో ఆగిందో ఆ ప్రతి ఊరు ఇంచి వెతకండి.